హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెంగళూరు స్టైల్ చికెన్ దొన్నె బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇలా చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వచ్చేయండి చూపిస్తా. ఇక్కడ వచ్చేసి అయితే 1/2 kg చికెన్ ఉప్పు నిమ్మరసం వేసి అయితే నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. చికెన్ కూడా స్కిన్తోనే తీసుకున్నాను అనమాట. కావాలంటే స్కిన్లెస్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. పీసెస్ అనేవి మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు కొట్టించి అయితే తీసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి చిన్న చిన్నగా చాప్ చేసి అయితే తీసుకున్నాను. 1 కప్పు వరకు మెంతాకు అన్నమాట, లేతది తీసుకున్నాను, బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి ఒక 10 గలనైతే చుంచి తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు అయితే వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ఆనియన్స్ వచ్చేసి అయితే కొంచెం పెద్దగా కట్ చేసి అయితే తీసుకున్నాను. 1 ఆనియనే, కాకపోతే పెద్దగా కట్ చేసి అయితే పెట్టేశాను అనమాట. అలాగే 2 స్పూన్స్ వరకు అయితే పెరుగు, అలాగే ఫ్రెష్ కొత్తిమీర ఆకు, అలాగే పుదీనా అన్నమాట. అలాగే 1 స్పూన్ వరకు సోంపు, అలాగే 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర. ఇందులోకి కావాల్సిన స్పైసెస్ అనేవి కూడా తీసి పెట్టేశాను అనమాట. ఇట్లా మనం ముందుగానే ఇవన్నీ రెడీగా పెట్టేసామంటే మనకి ప్రాసెస్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. పెద్ద హడావిడి ఏం లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రైస్ కూడా నానబెట్టాను. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. అసలు దొన్నె బిర్యానీ అయితే చిట్టి ముత్యాల రైస్తో చేస్తారు, బట్ ప్రస్తుతం నా దగ్గర లేవన్నమాట. అందుకే ఇట్లా నార్మల్ రైస్తో చేసినా బాగానే ఉంటుంది. ఫస్ట్ అయితే చికెన్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు, అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఒక 2-3 నిమిషాల పాటు అయినా మిక్స్ చేశారంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ ముందుగా వేసి మిక్స్ చేయడం వలన ఏంటంటే చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపేసి మూత పెట్టేసి 1/2 అవర్ పాటు అయినా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం మిక్సీ జార్లోకి అయితే 1 బగారాకు, 1 స్టార్ ఫ్లవర్, కొంచెం చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేస్తున్నాను. అంటే మీరు ధనియాలైనా వేసుకోవచ్చు, పొడైనా వేసుకోవచ్చు, బట్ నేనైతే పొడే వేసానండి. సో మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేయండి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేయాలి. పచ్చిమిరపకాయలు అనేవి మంచిగా వేయించుకోవాలన్నమాట. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి బాగా స్పైసీ లేవన్నమాట, కొంచెం నేనైతే ఎక్కువనే వేసాను. ఇందులోనే ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ వేసి మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడే మాది గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి అయితే నేను రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ ముందుగా వేయించుకున్నాం కదా, ఆనియన్ పచ్చిమిర్చి ఇందులో వేసేసి ఇందులోనే కొత్తిమీర, పుదీనా, మెంతాకు ఈ మూడింటిని వేసేసి అయితే మంచిగా చూడండి మగ్గించుకోవాలి. ఇట్లా మగ్గితే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతకి మిక్సీ గిన్నెలో వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి అయినా సరే మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని లైట్గా స్పైసెస్ అయితే వేయండి. అదే లవంగాలు, మిరియాలు, చెక్క వేసేసి అయితే ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ అనేవి కాసేపు ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో చికెన్కి కూడా ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ పేస్ట్, ఈ గ్రీన్ పేస్ట్తోనే చికెన్ దొన్నె బిర్యానీ అదిరిపోతుంది. అలాగే మసాలాను కూడా యాడ్ చేయండి. నేనైతే మొత్తం వేయడం లేదు, ఆఫ్ వేస్తున్నాను. మనకి ఇన్ కేసు ఇంకాస్త కావాలి అనుకుంటే లాస్ట్లో టేస్ట్ చేసి అయితే అప్పుడు వేస్తాను అనమాట. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, మరి ఎక్కువగా స్పైస్ వేస్తేనైతే తినరని తక్కువ వేసాను. మీరు స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళు అయితే మనం పట్టిన మసాలా మొత్తం యాడ్ చేసుకోవచ్చండి. సో చూడండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.
సో 5-6 నిమిషాల తర్వాతకైతే చూడండి మనకి లైట్గా ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఎందుకంటే మధ్యలో మధ్యలో చెక్ చేసుకోవాలి అడుగు మాడుతుందా లేదా అని. సో అందుకోసమని చూపించడానికే నేను ఇక్కడ మూత తీసి మరీ కలబెడుతున్నాను అన్నమాట. ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి మళ్ళొకసారి మూత పెట్టుకొని మనకి ఇందులో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. సో చూసారా లైట్గా ఇట్లా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ప్లస్ చికెన్ పీస్ కూడా మంచిగా ఉడికే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి 1/2 అవర్ ముందు నానపెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. నేనైతే 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను అన్నమాట. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసున్నర వాటర్ వేయాలి. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. నేను ఒక గిన్నెలో వాటర్ అనేది అయితే కొలిచి తీసుకున్నాను అన్నమాట. సో వాటరే ఇందులోకి అయితే వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇట్లా వేసామంటే మనకి వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోండి. సో చూడండి మనకి ఇప్పుడు రైస్ అనేది లైట్గా పలుకు మీద ఉందన్నమాట. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి గరిటెతోని అడిగేలా మిక్స్ చేయండి. ఎందుకంటే మొత్తం కలిసేలా మిక్స్ అవుతుందన్నమాట. సో చూడండి ఇట్లా మిక్స్ చేసేసి అయితే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించారంటే మనకి రైస్ అనేది అయితే పొడి పొడిలాడుతూ ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఫైనల్లీ అయితే మనం ఎదురు చూస్తున్నాం చికెన్ దొన్నె బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ పైన చేద్దామని అయితే మొదలు పెట్టాను. మధ్యలోనే గ్యాస్ అయిపోయింది కాబట్టి ఇట్లా రైస్ కుక్కర్లో చేశాను. అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ముక్క కూడా చక్కగా ఉడికిందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.